సో స్పిరిచువల్ బ్యాటిల్ ఈజ్ రియల్. ఆత్మీయ పోరాటము నిజముగా ఉంది, ఆత్మీయ శత్రువులు నిజముగా ఉన్నారు. అండ్ వారు మన ఆత్మలకు, మన కుటుంబీకుల ఆత్మలకు, మన సంఘస్థుల ఆత్మలకు వ్యతిరేకంగా ప్రతి విధమైనటువంటి కుట్ర పన్ని వారి యొక్క పోరాటము చేస్తున్నారు. డాక్టర్ స్ట్రాస్ అనే సేవకుడు ఒక మాట అంటాడు, వాకింగ్, వర్కింగ్ అండ్ విట్నెసింగ్ డూ నాట్ మేకప్ ద సమ్ టోటల్ ఆఫ్ క్రిస్టియన్ యాక్టివిటీ. ఎఫ్ఎస్సి పత్రిక ప్రకారమే క్రీస్తునందు నడుస్తున్నాను, క్రీస్తునందు పనిచేస్తున్నాను, క్రీస్తు కొరకు సాక్ష్యం ఇస్తున్నాను అనేవి క్రైస్తవ్యము యొక్క పరిపూర్ణతకు సంబంధించినటువంటి విషయాలు కావు. ఈ మూడు ఉంటే క్రైస్తవ్యం పరిపూర్ణమైపోదు. సహోదరులారా, వీఆర్ కాల్డ్ టు ద బ్యాటిల్ టు స్టాండ్ సైడ్ బై సైడ్ అగేన్స్ట్ అవర్ కామన్ ఫో. వీఆర్ వారియర్స్. సో మనం వాకింగ్, వర్కింగ్, విట్నెస్సింగే కాదు, మనం వారింగ్ పీపుల్గా, యుద్ధము చేసే వారముగా ఉండాలి. సో ఈ 4 ఉన్నప్పుడే మనము పరిపూర్ణ క్రైస్తవులం అవుతాం, దేవుడి యొక్క శిష్యులం అవుతాం. సో క్రిస్టియన్స్ ఆర్ ఇన్ ఎ వార్. క్రైస్తవులందరూ యుద్ధంలో ఉన్నారు. భర్తలారా భార్యలతో పోరాటం చేయొద్దు, తల్లిదండ్రులారా పిల్లలతో పోరాటం చేయొద్దు, పిల్లలారా తల్లిదండ్రులతో పోరాటం చేయొద్దు, తోబుట్టులారా ఒకరితో ఒకరు పోరాటం చేయొద్దు, సంఘస్థులారా ఒకరి మీదకి ఒకరు రంకెలేయొద్దు. మనమందరము కలిసి పక్కపక్కన నిలిచి మన ఎదుట ఉన్నటువంటి శత్రువు ఎవడైతే రక్త మాంసములకు అతీతంగా ఉన్నాడో వాడి మూకలతో పోరాడుట, అది దేవుడి యొక్క ఉద్దేశం. ఎఫెసీ పత్రికలో 6 అధ్యాయాలు ఉంటాయి. ఒకప్పుడు దాన్ని ఇట్లా విభజించారు. 1వ అధ్యాయము 3వ వచనం నుండి 3వ అధ్యాయము 21వ వచనం వరకు ద వెల్త్ ఆఫ్ ఎ క్రిస్టియన్, క్రైస్తవుడి యొక్క ఐశ్వర్యము అన్నారు. తర్వాత 4వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ అధ్యాయం 9వ వచనం వరకు ద వాక్ ఆఫ్ ఎ క్రిస్టియన్, క్రైస్తవుని యొక్క నడక అన్నారు. ఆ తర్వాత 6వ అధ్యాయం 10వ వచనం నుండి 24వ వచనం వరకు ద వార్ఫేర్ ఆఫ్ ఎ క్రిస్టియన్, క్రైస్తవుని యొక్క పోరాటం అని అన్నారు. సో క్రైస్తవుడికి విస్తృతమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, క్రైస్తవుడికి నడక నేర్పాడు. అండ్ ఇప్పుడు క్రైస్తవుడిని సైనికుడిగా నిలబడి యుద్ధం చేయమంటున్నాడు. యుద్ధం చేసిన తర్వాత కూడా కూలిపోకుండా నిలబడే ఉండమంటున్నాడు. అది దేవుడు ఆ ప్రకారం చేశాడు, చేయగలడు.